మహోన్నతుడు సర్వాధికారైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడింది. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని చెప్పేసి మాట రాయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో మన ఉదయం లేగానే మనం చేసే మొదటి పని ఏంటంటే దేవునికి ప్రార్థించుట. ప్రతి పనిని ప్రారంభించినప్పుడు కూడా మనము దేవుణ్ణి ప్రార్థించడం అనేది జరుగుతుంది. అదే బైబిల్ చెప్తుంది, ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరని చెప్పేసి అని ఉంది. యేసుక్రీస్తు. ఇంకా రెండో విషయానికి వస్తే గనక సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని చెప్పేసి ఒక మాట రాయబడింది. ప్రపంచంలో ప్రతి మానవుడు ఉదయకాలం లేవగానే మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ రోజున నాకు ఒక మంచి విషయం నాకు అందించు, నేను అనుకున్న ప్రతి కార్యము నెరవేర్చు ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ఆయుధంగా మారుతుంది. అయితే ఈ ప్రార్థనలో బైబిల్లో అనేక రకములుగా మనకి ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయని బైబిల్ కూడా అనేక విషయాలు మనకి తెలియజేసింది. అందులో మొదటి ప్రార్థన మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడింది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు ఏమైతే మీరు అడుగుతారో వాటిని పొంది ఉన్నాము అని నమ్ముడి అని చెప్పి సెలవు ఇచ్చున్నారు. అంటే మొదటిగా మనం ఏమైతే చెప్పేసి నమ్మాలంట, అటు తర్వాత మీకు కలుగును అని చెప్పి. దీన్ని ఏమంటారంటే విశ్వాస ప్రార్థన. మనం చేసే ప్రార్థన గంటల తరబడి కాదు, కానీ నువ్వు ఎంతైతే భక్తితో చేస్తావో, ఎంతైతే ఆత్మతో దేవుని దగ్గరని ప్రార్థన దేవునితో మాట్లాడతావో, దేవుడు మన పట్ల తన కార్యాన్ని నెరవేర్చుతాడు. ఇక్కడ ఈ రెండు విషయాలకు ఒకటి, ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరుల యొద్దకు వచ్చెదరు అని చెప్పేసి రాయబడింది. ఇక్కడ మన ప్రార్థించినప్పుడు మీరు వేటినైతే అడుగుతారో అవి ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరబడతాయి. అంటే మేము పొంది ఉన్నామని మనం నమ్మాలంట. అంటే జరిగించాలని మీ జీవితంలో అనుకున్నప్పుడు మీరు ప్రార్థన చేసిన ఖచ్చితంగా దేవుడి కార్యం నా జీవితంలో చేస్తున్నాడు అని నమ్మకంతో ఉంటే గనక మీకు కలుగును అని చెప్పేసి దేవుడు స్పష్టంగా తన లేఖనాల్లో తెలియజేశాడు. ఇప్పుడు సహోదరి సహోదరులారా, మన మొదటి ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండాలి. మనం ఏం అడిగినా దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకనే ప్రార్థన ఆలకించేవాడు అని పేరు ఆయనకు వచ్చింది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చేదరని మాట కూడా రాయపడింది. మన ఈ విషయం తెలుసుకుని, ప్రభువా, నేను మొదటగా నా దినం మరి గడవాలంటే మొదటగా నీకు ప్రార్థన చేయలేదని నాకు దినం గడవదని చెప్పేసి రెండోది ఏంటంటే ప్రార్థించినప్పుడు మనం వేటినైతే అడుగుతామో వాటిని పొంది ఉన్నామని చెప్పేసి నమ్మాలి. అటు తర్వాత అప్పుడు మీకు కలుగునని చెప్పేసి దేవుడు మనకి తెలియజేశాడు. కనుక ఈ విషయాలు మీరు గమనించి, మొదటి ప్రార్థన అంటే విశ్వాస ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మన జీవితాల్లో అనేక కార్యాలు మనం పొందుకుంటూ మొట్టమొదట చేసే ప్రార్థన విశ్వాసంతో, దేవుడు ఏమైతే మీరు అడుగుతారో ఖచ్చితంగా నేను ఇస్తాను అని వాగ్దానం ఇచ్చడానికి మొదటగా మీరు విశ్వాస ప్రార్థన చేయగలిగితే దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయగలుగుతాడు. దేవుడు ఈ మాటలు దీవించుగాక.